హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎర్ర తోటకూర పప్పు రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ మ్, పెద్ద కాడలు అన్నీ తీసేసాను. తుంచేసి సన్న సన్న లేతగా ఉండే కాడలు తీసుకుని కట్ చేసుకుంటున్నానండి. అంటే ఫస్టే నేను తీసుకొచ్చినప్పుడే లావుగా ఉండే కాడలన్నీ తీసి పక్కన పెట్టేసి ఇలా తుంచి పెట్టుకున్నాను. ఆ తుంచి పెట్టుకున్న దాన్ని లేత కాడలు అనమాట, అవి లేతగా ఉన్నవి అన్నీ తుంచి పెట్టుకున్నాను. అది కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా హెల్తీ అండి ఎర్ర తోటకూర పప్పు. అంటే చాలామంది వెయిట్ లాస్కి యూస్ చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా మామూలుగా అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయండి ఇందులో. సో చాలా హెల్తీ లీఫీ అండి ఇది. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 2 వెల్ ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 2 టమాటోస్ తీసుకున్నానండి. ఇవన్నీ వాష్ చేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ పప్పు తీసుకున్నానండి. అంటే మీకు నేను తీసుకున్న క్వాంటిటీకి లీఫీ ఎక్కువే, కాకపోతే నేను ఎక్కువే వేసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ పప్పు ఉడికించుకుని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడేమో ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, ఆకుకూరలన్నీ వాష్ చేసి కట్ చేసుకుంటున్నానండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అన్నీ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీసే షేర్ చేస్తూ ఉంటానండి. ఎక్కువ మటుకు బ్యాచిలర్స్కి, బిగినర్స్కి యూస్ అవుతుందని చెప్పేసి. మా సెకండ్ ఛానల్ అండి ఏఎంఎస్కే క్రిష్ ఛానల్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. మా పెట్టేది షార్ట్స్లో ఉంటుందండి, లాంగ్ వీడియోస్లో క్రాఫ్ట్ ఉంటుంది. క్రాఫ్ట్ వీడియోస్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాచ్ చేయొచ్చండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కాక ఆయిల్, ఎక్కువ తక్కువ మీ చాయిస్ అండి. ఆయిల్ పప్పులోకి కాబట్టి కొంచెమే పడుతుంది. ఆవాలు, జీలకర్ర వేడెక్కాక తర్వాత 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. నేను ఇక్కడ వెల్లుల్లి వేసుకోవట్లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. మీరు విడివిడిగా అల్లం చిన్నగా తరిగి, వెల్లుల్లి కూడా రెబ్బలు చిన్నగా తరిగి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పేస్ట్ వేసుకుంటాను అనమాట. చిటికెడు ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుందండి, అందుకని వేసుకున్నాను. కాస్త పసుపు, బాగా కలుపుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి, అలా కలిపేసుకోవాలి. మామూలుగా ఎర్ర ఎర్ర తోటకూర, ఈ తెల్ల తోటకూర, ఇంకోటి ఎర్రకాడల తోటకూర ఉంటుందండి. రెండిటికన్నా ఇదే హెల్తీ అండి. కాస్త కారం అండి, ఉప్పు మీకు రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. ఆ రెండిటికన్నా ఇది చాలా హెల్తీ అండి. తర్వాత 2 టమాటోస్ తీసుకున్నానండి నేను.
లిడ్ పెట్టేస్తే మగ్గిపోతుందండి. మగ్గిపోయిందనమాట. మగ్గిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్ర తోటకూర వేసుకోవాలండి. ఇది మొత్తం ఇలా 4 కట్టలు కలిపి ఒక బంచ్ ఇస్తాడండి. నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను 100 గ్రామ్స్ పప్పుకి. నాకు ఎక్కువ కావాలని వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. మగ్గనివ్వాలి. ఇప్పుడు పప్పు అండి ఒక 100 గ్రామ్స్ తీసుకుని ఉడికించుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నాను లైట్గా, చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకుని ఉడికించుకున్నాను. పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. మగ్గిందండి, కొంచెం ఇంకా మగ్గాలి. ఇంకాస్త మగ్గాలండి. బాగా మగ్గిపోయిందండి. ఈ స్టేజ్లో మనం పప్పుని కలుపుకోవాలన్నమాట. ఉడికించి పెట్టుకున్న పప్పు, అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి నేను. పసుపు కాస్త, కొంచెం సాల్ట్, ఆయిల్ ఒక టీ స్పూను వేసుకొని ఉడికించుకున్నాను అనమాట. బాగా కలిసిపోవాలండి తోటకూరను పప్పు. హెల్తీ రెసిపీ రెడీ అవుతుందండి. థ్యాంక్